హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ 13 నుంచి చదవండి. 13. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులను చంపబడవలసి ఉండగా వారు దానియేలు అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు అడగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఆరాధించుటకు ప్రత్యేకించబడిన సంఘం. అందుకనే ఒక్కొక్క పనిముట్టిని ప్రభువే ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నారు. మీరు ఎంతసేపు మీరు ఆరాధన చేయాలో అంతసేపు చేయొచ్చు. ఒక్కొక్క వారము మనం సమయాన్ని ఈ పాటలు లేకపోతే సాక్ష్యాలు ఈ సమయాలు ఉన్నాయి కదా, కొంచెం మనం కుదించుకుంటూ ఎక్కువ సమయాన్ని దేవుని ఆరాధించేటట్లుగా మనం చేయాలి. హల్లెలూయా. మరి యానివర్సరీ రోజున దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతం అంతా కూడా, ప్రాంగణం అంతా కూడా ప్రజలతో నిండిపోయింది. ఎవరితో? దేవుని బిడ్డలతో. ఎవరితో? యేసయ్య బిడ్డలతో. హల్లెలూయా. ఇక్కడ వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, అక్కడ మీడియా ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ సంఘాలు నడిపించే నాయకులు ఉన్నారు. వారందరి మధ్యలో దేవుణ్ణి ఆరాధన జరిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. నిజంగా ఆ రోజున 10 నిమిషాలు ఆరాధన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొన్నారో వారందరూ కూడా దేవుని మహిమను పొందుకొని వెళ్ళి ఉన్నారు. అందుకనే ఏ లోటు జరగలేదు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఈ మందిరంలో ఉంటుంది కనుకనే ఎటువంటి గొడవలు ఉండవు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ సంఘం మాకు ఒకటే నేర్పించింది ఏంటంటే, ఈ సంఘము దేవుని బిడ్డలారా, ఏదైతే ఈ చర్చిలో మీరు వాక్యం విన్నారో, మీరు వాక్యాన్ని బట్టి నడుస్తున్నారా లేదా అని మీరు చూచుకుంటూ లేఖనాలు చదువుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఈ సంఘములో ఆయనకి పాటించారు, మాకివ్వలేదు, మాకెందుకు ఇచ్చారు, వీడెందుకు తిరుగుతున్నాడు, నేను పాట పాడుతున్నప్పుడు అటు ఆయన ఎందుకు రావాలి, కాసేపు నేను కెమెరాలో కనపడలేదు అని మీరు అనుకోకూడదు. అర్థమైందండి? సంఘం ఇంటికి వెళ్ళారంటే మన పనులు మనం చేసుకోవాలి. మార్నింగ్ నేను లేచానంటే దేవుని బిడ్డలారా, మళ్ళీ 7-8 వస్తాం. అందరూ కూడా అంతే కదా. మన పనులు ముఖ్యం. హల్లెలూయా. సంఘంలో ఏం జరిగింది, ఎవరేం చేశారనేది ముఖ్యం కాదు. టెలిఫోన్ చేసుకొని లైన్లు కలుపుకొని మాట్లాడుకోవద్దు సంఘం గురించి. హల్లెలూయా. ఎవరైతే సంఘం గురించి లైన్లు కలుపుకొని మాట్లాడతారు, మంచే కానీ చెడే కానీ మాట్లాడొద్దు. అది ఆశీర్వాదం. మంచి మాట్లాడతారు కదా, సాతాన్ గారు మధ్యలోకి వస్తాడు. యానివర్సరీ బాగా జరిగింది ఓ అంటూ ఉంటారు కదా, మధ్యలో అడుగుచేస్తారు ర్యాకెట్ వేసుకొని. అంటే హెలికాప్టర్ కాదండి, ఫ్లైట్ కాదు బాబు, మీ కార్లకు కాదు రమేష్ గారు. అర్థమైందా? ఆడు దానిలోకి చేస్తాడు. మరి ఏంటంటే అంతసేపు మాట్లాడాలా, అలా చేయాలా, మళ్ళీ ఇది తిప్పేస్తాడు స్టీరింగ్. అప్పుడు ఏమైంది? చెత్త అవుతుంది. ఏమైంది? ఇప్పుడు దాకా నేను చెప్పుకున్నాం మంచి చెప్పుడు వల్ల మన మనసు ఏమైందంటే ఇట్ విల్ రైజ్. అది ఎత్తబడి హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే చెత్త వస్తుందో చూసారా, ఆ చెత్త ఏం చేస్తుందంటే అప్పుడు దాకా మాట్లాడుకున్నదంతా తుస్సు మనం పిల్లోడు కన్నా బోరం కన్నా ఇలా పెట్టి సూది గుచ్చినప్పుతే గాలి మొత్తం పుస్తు పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి సంఘం గురించి మాట్లాడొద్దు. మాట్లాడడానికి టైం ఉందా? ఉంటే మీ పేరెంట్స్తో మాట్లాడండి. హల్లెలూయా. మాట్లాడడానికి టైం ఉందా? మీరు ఎవరితో మాట్లాడలేదు ఇప్పుడు వరకు, మీ అన్నతో, మీ వదిలితో గొడవ ఉంది కదా, క్షమించి ఆమెతో మాట్లాడి ప్రయత్నించండి. హల్లెలూయా. మీ చెల్లెళ్ళతో, అదే అమ్మ అది పట్టుచీర పెట్టింది నాకు పెట్టలేదు, ఇజ్రాయెల్లో ఉన్నా నాకు పెట్టలేదు, నీకెందుకు కావాలి? నీకు ఇజ్రాయెల్ ఉంటే పట్టుచీర, నువ్వే లక్షాధికారి. హల్లెలూయా. దానికి ఏమి లేదని అయ్యారు ఇంటి పక్కన, ఎక్కలేదు, చదువుకోలేదు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయిందని ఏదో ఒక పట్టుచీర మొక్క పెట్టింది వాళ్ళ అమ్మ. నువ్వు పంపించిన డబ్బులతోనే అవి మాట్లాడుకోండి అంతే. హల్లెలూయా. అంతేగాని సంఘం గురించి మాట్లాడితే అది శాపం. ఏంటిది? అది శాపం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. నీవేమైనా సంఘానికి చేయదలుచుకున్నావా? చేయి అంతే. పాస్టర్ గారికి ఒక చెప్పి అంతే, ఇంకేం మాట్లాడద్దు. అప్పుడే సంఘము అభివృద్ధి చెందింది. ఎవరైనా అక్క వస్తారంట సంఘానికి నడిపించండి.
ఎవరైనా అన్న వస్తున్నారు సంఘానికి, నడిపించండి, హెల్తీగా ఉండండి. హల్లెలూయా. చెత్తను పోగేసుకొని చెత్తను మనసులో పెట్టుకొని ఉంటే ఏముండదు. ఒక గ్రామంలో ఒక చెత్త వెహికల్ అంతా ఉంటుంది, ట్రాక్టర్. మన ఇంటి దగ్గర అరటిపేరు గుర్తుందిగా, అరటికాయ తొక్కలో మున్సిపాలిటీ గుర్తుందా? అది మన ఇంటి పక్క నుంచి వెళ్తుంటే చాలు, మన పక్క నుంచి వెళ్తున్నా మనం ఎంత సెంటు కొట్టుకో, అది వెళ్తుంటే చాలు అప్పుడు కచ్చీపు తెస్తాం. ఇలాంటి చొక్కాయ మా కచ్చీపులు ఉంటాయి, మీకేం చీరలు ఉంటాయి, చీర తీసేసి ఒకటి పెట్టుకుంటాం పొంగు కదా, ఎంత పంపది. అదే పాల మేనస్ట్ అందరూ వెళ్తాం తగ్గింది కళ్ళు, అందరూ వెళ్ళి పాలు పట్టుకుంటాం, అందరం మన బిడ్డలకి అందరూ కూడా ఆశీర్వాదకరంగా. అది సంఘ యొక్క నడిపి. ఓకే, ఇక్కడ దానియేలు యొక్క స్నేహితులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని లేఖన భావంలో మనం చూచాం. ఇక్కడ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనే రాజు ఉంటాడు. దానియేలు యొక్క గ్రంథంలో ఈ నెబుకద్నెజరు ఏం చేస్తారంటే, ఇదిగో యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి మనం ఎంతమంది వెళ్ళారు? యెరూషలేము కోటేలు మొత్తం. మొన్నంటే ఎవరు యెరూషలేము తప్పిపోయారు కదా, వచ్చి ఇక్కడికి వచ్చి తప్పిపోతే పొద్దున్నే అక్కడ బయలుదేరి వెళ్ళారంట. ముందు వెళ్ళంగానే గోడ దగ్గరికి వెళ్ళమనంట. వీళ్ళు ఏజెన్సీలు ఉంటారు కదా, గోడ దగ్గర ఉన్నారంట, వేసిపోయారంట. అంతే కదా, గోడ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని కొంత వెయిట్ చేయండి. హల్లెలూయా. చేంజింగ్ చేశారంట, అవునా? వార్తలు వచ్చింది. ఓకే, ఆ గోడ ఆ ప్రాంతంలో రాజుగారు ఉండేవాడు, యూదులందరూ అక్కడ ఉండేవారు. నెబుకద్నెజరు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇరాక్ ప్రాంతం. ఏ ప్రాంతం? ఇరాక్ ఎంత దూరం అండి? సద్దాం హుస్సేన్ ఉన్నాడు కదా, సద్దాం హుస్సేన్లో ముందు తాత తరాలు వారు అనమాట. ఆ యొక్క ఇరాక్ నుంచి వాళ్ళు ఆ యొక్క యెరూషలేము వచ్చి యెరూషలేము మీద దండయాత్ర చేసి ఆ రాజు ముందే రాజకుమారులను ఇద్దరిని చంపేసి వాడి కళ్ళు కూడా పొడి చేస్తాడు. పొడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సుందరమైనటువంటి వ్యక్తులు, మంచి బలిష్టం కలిగినటువంటి యవనస్తులను ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఎడారి మార్గం గుండా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్న తర్వాత దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఇంకా అనేక మంది రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు మనలాంటి సామాన్యులు కాదు. యెరూషలేములో వీధుల్లో కనబెడతాను లాక్కురాల రాజ కుటుంబానికి చెందిన వాడు దానియేలు. హల్లెలూయా. వీళ్ళలో ఉన్నటువంటి రాజ కుటుంబకులు అంటే ఆ యొక్క నెబుకద్నెజరు చాలా తెలియగలవాడు. రాజ కుటుంబస్తుల్ని పిలిచి ఎందుకని ఆ యొక్క మంత్రులతో చెప్తారంటే, మీరు ఆ యవనస్తులు తీసుకొని వచ్చి వాళ్ళల్లో ఏ టాలెంట్స్ ఉన్నాయో, వాళ్ళ ఆర్థిక నిపుణులా, లేకపోతే సౌందర్యం గురించి తెలుసా, లేకపోతే యుద్ధ పరిజ్ఞానం గురించి తెలుసా, లేకపోతే ఇంటెలిజెన్స్ అంటారు కదా. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సమాచారం యోగులు దాన్ని ఏమంటారంటే డిటెక్టర్స్ ఇలా బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. ఓకే, వాళ్ళలాగా ఉన్నారేమో. మరి వీళ్ళలో ఉన్న తెలివితేటలు కనిపెట్టమని రాజు పిలిస్తే, రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సంరక్షకుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆహారం అన్ని ఏర్పాట్లు చేస్తారు. దేవుని బిడ్డలారా, ఎందుకని వాళ్ళకి చెప్పారంటే, వాళ్ళు మనకులాగా సామాన్యులు కాదు. ధనవంతులు చూడండి, పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు కదా. మన ఇంటి దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అయ్యారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, అదేవిధంగా రకరకాల స్కూల్లో ఇండియాలో చాలా కాలం మనం వచ్చి ఆ స్కూల్లో, లేకపోతే పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో మోషే చూడండి, మోషే గారు అక్కడ రాజకుమార్తె వల్ల రాకుమారుడు అయ్యాడు కాబట్టి ఆయన ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయన యుద్ధం నేర్చుకున్నాడు, తర్వాత చదువుకున్నాడు, రకరకాల విద్యలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర మరి అన్ని ఉంటాయి, టీచర్స్ ఉంటారు. అదేవిధంగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఈ రాజ సంతతికి చెందిన వారు కనుక వాళ్ళని పిలిచి ఈ రాజుగారు ఆ యొక్క వాళ్ళలో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి చూడమన్నప్పుడు వాళ్ళు జ్ఞానులు. హల్లెలూయా. వాళ్ళు జ్ఞానులు. హల్లెలూయా.
ఏ సంగతినైనా కూడా వాళ్ళు విశదీకరించగలరు. ఏ సంగతినైనా కూడా ఈ షడ్రకు మెషక్ అబేద్నెగో దానియేలు మిత్రులు కలిసి ఏ సంగతి గురించి అయినా కూడా వాళ్ళ తత్వాన్ని, అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బయట పెట్టగలరు. ఏ యొక్క సమస్యలైనా కూడా వాళ్ళు సాల్వ్ చేయగలరు. కనుక వాళ్ళని 3 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ట్రైనింగ్ ఇమ్మంటారు. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళకి హీబ్రూ భాష వచ్చు కనుక కల్దీల భాష అనగా అరామిక్, ఏంటిది అరామిక్ భాష. హల్లెలూయా. అరామిక్ భాష. యేసు ప్రభు కాలంలో కూడా అరామిక్ భాష మాట్లాడేవాళ్ళు. యేసు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రీకు, అరామిక్ మాట్లాడేవాడు. ఇంట్లో మాత్రమే హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. ఇప్పుడులాగా మళ్ళా హీబ్రూ మాట్లాడేవాళ్ళు కాదు అప్పట్లో. హల్లెలూయా. ఆ సమయంలో ఆ భాష కూడా మాట్లాడతారు. అయితే ఈ యొక్క నెబుకద్నెజర్ స్పీడ్గా టైం లేదు, అందుకని చెప్తున్నా. హల్లెలూయా. గంట మెసేజ్. హల్లెలూయా. కొద్దిసేపు చెప్పి ముగిస్తాను. ఈ యొక్క మరి నెబుకద్నెజరు నిద్రపోతాడు. ఏమని నిద్రపోతాడంటే వాడు, ఇదిగో ఈ ప్రపంచానికి చక్రవర్తిని కదా నేను మొన్నే యోధాని నేను ఆక్రమించుకొని వచ్చా, పక్క రాజ్యం సిరియాని, పక్క రాజ్యము ఇదిగో ఇరాన్ కూడా నేను జయించా. ఇవన్నీ దేశాలన్నీ కూడా నా వశంలో ఉన్నాయి. నేను చక్రవర్తిని కదా. ఇదిగో నేను చనిపోయిన తర్వాత ఏమైంది, ఏంటిది నేను చనిపోయిన తర్వాత ఏమైంది, నేను చనిపోయిన తర్వాత ఎవడు చక్రవర్తి అవుతాడు? నా రాజ్యంలో ఉన్న నా పిల్లలు అవుతారా, లేకపోతే ఎవరన్నా వచ్చి నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారని వాడు కళ్ళు అలా పడుకుంటాడు. చాలామంది కూడా ఏది ఆలోచిస్తారు అయ్యే వస్తాయి కళ్ళు కదా, ఎముకలు వేసిపోతారు. ఒక ఆమె నాకు పొద్దున్నే ఫోన్ చేసింది. ఎన్నింటికి? 5:30కి. బాబు ఏం అవసరమో ఏంటని చెప్పి ఫోన్ చేస్తే, అయ్యా పాము వచ్చేసింది బాబు, పాము వచ్చేసింది. ఇజ్రాయెల్లో పాము ఏంటారు బాబు, పక్కింటి వాడన్నా పెంచుకున్నాడేంటి అమ్మ? అది ఏం చేయదు. ఇజ్రాయెల్లో పాములు కర్రవు, అర్థమైందా? పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి, అవన్నీ పెంచుతారు. గుడ్లు కూడా టైం టు టైము ఆ మిషన్లో పెట్టి దాస్తూ ఉంటారు. ఏమన్నా అయిందని చెప్పి మీరేం కంగారు పడవాకండి. ఏమైందంటే, కాదు బాబు పాము వచ్చింది, అక్కడ ఇంటి దగ్గర వచ్చిందంట. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందంట పాము. ఇంటి దగ్గర వచ్చి ఇంటి దగ్గర ఎవరైనా పిలవమానమ్మా, మీకు తెలిసిన వాళ్ళు చెప్ చేస్తారంటే ఈ ఇంటి దగ్గర కూడా అంటే కళ్ళ వచ్చిందంట. మీకు అర్థమైంది? కళ్ళ వచ్చిందంట. అమ్మా ఆమె పెద్ద ఆవిడ, నేనేమంటావు సైతానమ్మా తింటున్నా, ఏమన్నాను కదా, తప్పు నాది ఫోన్ ఎత్తినందుకు. హల్లెలూయా. నేను అన్నాను ఓకే ప్రార్థన చేద్దామమ్మా, దేవునికి స్తోత్రం అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఈడు కూడా రేపు ఏమైందని కొంతమంది ఒక అబ్బాయి మీదే మనసు పెట్టుకొని పడుకుంటారు. ఆడే వస్తాడు. నీకు అర్థమైందా? ఒక అమ్మాయి కూడా ఇవన్నీ సహజంగా జరిగాయి. అంటే ప్రాక్టికల్ స్పీకింగ్. భక్తులో పరిశుద్ధులు నేను మాట్లాడను. ఓకే, ఇట్స్ ప్రాక్టికల్. హల్లెలూయా. కొంతమంది ఇమిగ్రేషన్ వచ్చి పట్టుకుంటాడని ఏమైందని చెప్పి పడుకుంటారు. నిజంగా ఆడే వస్తాడు కళ్ళలోకి. సకాల దగ్గర ఇలాంటి బస్ స్టాప్ దగ్గర ఆమె వెళ్తూ ఉంటే ఆగాగన్నట్టు ఈ స్ప్రింగ్ ఉండదు మధ్యలో, స్ప్రింగ్ యాక్షన్ దప్పగా ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోతారు. ఆడు పట్టుకోలేడు. అమ్మయ్య పట్టుకోలేడు అని కళ్ళదారంగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో అమ్మో అది గొరకెత్తుంది ఏంటి రాని ఎంత గొరకెత్తుంది నేను ఎప్పుడు వినలేదు. ఈ రాజుగారు చూడి అట్ట నిద్రపోతున్నాడు. రూమ్మేట్స్ అది మనం ఏ కలగంటాం దేవుని బట్టి ఏ ఆలోచనలు ఉంటాయో మన మనసులో అవే కళ్ళు వస్తూ ఉంటాయి. నీకు మంచి గురించి, నీ బిడ్డ గురించి, లేకపోతే దైవ చింత కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ నువ్వు ప్రార్థన చేస్తూ పడుకుంటే దేవుడు దర్శనాలు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు జరగబోయే కార్యాలను మనకు చెబుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రజలకు మనం చెప్పినప్పుడు మనము పిచ్చోడు అవ్వచ్చు, కానీ రానున్న కాలంలో ఇవి జరుగుతాయి. హల్లెలూయా. ఎప్పుడంటే దైవ చింత కలిగి మనము పండుకున్నప్పుడు. ఈ రాజుగాడు కూడా, ఈ చక్రవర్తి కూడా రేపు నాకు ఏమవుతుంది, రేపు ఇంత రాజ్యాన్ని ఎవరు పరిపాలించబోతున్నాడు అని పడుకున్నాడు. అంతే. పడుకోగానే పెద్ద విగ్రహం కనపడింది. ఈసారి విగ్రహం గురించి వివరిస్తాను నేను. హల్లెలూయా. విగ్రహం హల్లెలూయా. పైన బంగారు తలకాయ ఉంది, తర్వాత వెండి ఎత్తడి, కిందకు వచ్చాడు పాదాలు ఏంటంట ఇనుము మట్టి కలిపి ఉన్నది. మరి ఒకే ఒక రాయి వచ్చి ఆ పాదాలను ధామట పడగానే ఆ పాదం మట్టిను ఆ యొక్క విను ఇలా భాగాలు ఇప్పుడు పెద్ద విస్ఫోటనం వచ్చినట్టు రాగానే నిద్రపోయి లేచిపోయాడు. బాబోయ్ ఆ విగ్రహం ఏంటి,
ఈ యొక్క తలకాయ ఏంటి, ఈ రొమ్ములేంటి, ఉదరం ఏంటి, పొట్ట, ఈ తొళ్ళేంటి, కాళ్ళేంటి అని చెప్పి దీని అర్థం తెలియక భయభ్రాంతులైపోయి టాంగ్ లేచిపోయి మహారాజు చక్రవర్తి వాడు ఇంకా బెడ్డ మీద లేచి తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతున్న సమయంలో ఏమైందంటే దేవుని బిడ్డలారా ఆ కళ మర్చిపోయాడు. పాము కాదు ఇది, పాము ఉంటేనే గుర్తుండదు. వీడు కళ మర్చిపోయి భయం వేసేసి ఈ ఒళ్ళంతా చెమటలు పట్టేసేసి భయంకరంగా తిరుగుతున్న సమయంలో అర్ధరాత్రే వెంటనే అక్కడున్న మంత్రులను, అక్కడున్నటువంటి ఇదిగో ఆ యొక్క గారడి వచ్చిన చదవండి మీరు, 2వ వచనం. కాగా రాజు తన కనిన కళ్ళను తనకు చెప్పుటకై తెలియచెప్పుటకై గారడికి దిగలవారిని మాంత్రికులను చాలు. హల్లెలూయా. ఎవరిని పిలిచాడంటమ్మా? సిగ్గును గారుడంట. ఎవరిని పిలిచాడంటే గారడి విద్య ఉంటాయి కదా, సినిమా హాల్కి వెళ్తుంటే పాతప్పుడు టంగ కొడతారు, కోతి తిరుగుతూ ఉంటుంది. వాళ్ళని చెల్లంగి వాళ్ళని మొత్తం అందరి జ్ఞానులను అందరిని కూడా పిలిచేసేవాడు. పిలిచి వాడు అడుగుతూ ఉన్నాడు ఏమనంటే, వాడిని ఎందుకంటే అది దొంగవారు ఉంటాడు అందుకని అంటున్నాను. ఓకే, ఆ రాజు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక కళ కన్నాను, ఆ కళ నన్ను కలవర పెట్టింది, ఆ కళ నన్ను నా ఒళ్ళంతా చెమట పట్టేటట్టు చేసింది, ఆ కళ నన్ను ఆందోళనను చెందేటట్లుగా చేసింది. ఆ కళ భావం నాకు చెప్పండి, ఆ కళ ఏంటో చెప్పండి, ఆ కళ భావం నాకు చెప్పమనగానే ఈ గారడి విద్య నేర్చిన వాళ్ళు, మాంత్రిక విద్య, తాంత్రిక విద్య నేర్చిన వాళ్ళు, వీళ్ళందరూ జ్ఞానులు ఏమంటున్నారంటే, రాజా ఆ కళ ఏంటో మాకు చెప్పండి, ఆ కళ మీరు చెప్తే మేము అర్థం చెప్తాము అని చెప్పి అన్నారు. అనగానే ఓరి ఎదవల్లారా, నేనేం చెప్పి ఇప్పుడు కళే మర్చిపోయానన్నాను. మళ్ళీ కథ చెప్పమంటారండి మీరు అంటే, నా కళ నేను మర్చిపోయాను కాబట్టి నేను ఆ కళ గుర్తు తెచ్చుకునే వరకు మీరు ఆగుతారు కదా అంటే, కాలాన్ని అలా నెట్టేయడం కోసం మీరు తప్పించుకుంటున్నారా? ఇక్కడి నుంచి అవ్వడం కథలు దీనంలో ఉన్నవాడు మొత్తం కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేదా ఫినిష్. ఏంటండి ఇది? ఇప్పుడు దాకా రొట్టెలు, నెయ్యి, రాజుగారి సన్నిధిలో నాట్యం ఆడుతుంటే లేడీస్ వచ్చిన, మగవాళ్ళు వచ్చిన, గురగవాళ్ళు వచ్చి ఆడిన చక్కగా ఎంజాయ్ చేశారు. ఇదేదో బాగుందిరా లైఫ్, చక్కగా హ్యాపీగా ఉన్నాం అనుకున్నారు. ఒక్కసారి ఇరుక్కుపోయారు మొత్తం బ్యాచ్ మొత్తం ఎక్కడ తగిలితే చేస్తాడు. ఎందుకంటే వీడు వణికిపోతున్నాడు. మహారాజుకే భయం వేసేసింది, వణికిపోతా ఉన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళు అంటున్నారు ఏమంటే, అయ్యా అరే ఇన్నాళ్ళు ఏదో గడిచిపోయిందిరా, మహారోజులురా, ఆ నెయ్యి, ఆ పప్పు, ఆ అప్పడం, దాంతో పాటు అరటిపండు, లాస్ట్లో గడ్డ పెరుగు, చక్కగా తిన్నాం. ఈడు పిచ్చోడిని పొగిడాం. నేను ఆడు పైకి వెళ్ళిపోయాడు, ఒక్కసారి ఏంటో కత్తి పెట్టాడు లేదా అని చెప్పి వణుకుంటా దేవుని బిడ్డలారా వాడు ఏం చేశారు తెలిసాడు? అయ్యా ఇదిగో ఆకాశములో ఉన్నవారే కానీ, తెలియగలవారే కానీ, మాంత్రికులు కానీ, కల్దీలు కానీ ఎవరు కూడా దేవుడు తప్ప మీకు వచ్చిన కళని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ కళ మేము కనలేదు. ఆ కళ వచ్చిన వ్యక్తివి నీవు చెబితే తప్ప అది ఎవ్వరు కూడా చెప్పలేరు. అసలు కళ తెలిస్తేనే కదా మేము భావం చెప్పడానికి, అసలు సరిగ్గా లేదు. ఎలా అన్నాం మేము? ఎలా తాగమను ఒకండి సరుకంటే అర్థమైందా? హల్లెలూయా. అసలు కళ మాకు తెలియదు అంటున్నావు, మా కళ భావం ఎలా చెప్పము అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటే, రాజన్న కనికరించాలని నిజమే కదా. వీళ్ళెంత దేవుళ్ళ రాజన్న నువ్వేమనుకున్నా తెలుసా? నేను నెక్స్ట్ ఏం చెప్తాను, నువ్వు చెప్తావా? దాని గురించి కదా చెప్పలేదు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. ఇదేంటి సహజ సిద్ధానికి వ్యతిరేకం ఉందేంటి అని చెప్పి వాతనైనా కూడా ఆలోచించకుండా దేవుని బిడ్డలారా ఆ రాజు ఏం చేశాడు తెలుసా? మరణ శాస్త్రం విధించాడు, చంపేయండి. ఇదిగో జ్ఞానులైతే ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యంలో ఎవరైతే మాంత్రికులు ఉన్నారో, తాంత్రికులు ఉన్నారో, ఇదిగో చిల్లంగి
బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కూడా చంపేయండి అని చెప్పి శాస్త్రాన్ని ప్రకటించేశాడు. అందరూ చంపేయడం మొదలయ్యాలన్న ఆలోచన తనకు వచ్చి ఆ శాస్త్రం జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా ఆ సంగతులను దానియేలు స్నేహితులు విన్నారు. దానియేలు స్నేహితులు వీళ్ళు ఎందుకు విన్నారు తెలుసా? వీళ్ళు కూడా జ్ఞానం లిస్టులోనే ఉన్నారు. వీళ్ళు కూడా లేపేసే లిస్టే. అర్థమైందా? జ్ఞానం లిస్టులో ఉండేపాటికి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ యొక్క వార్త విన్నారో వారు ఒక్కసారిగా కలవరం చెందారు. దానియేలు స్నేహితులు ఒక్కసారి భయం చెందారు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ యొక్క చంపడానికి పంపించిన నాయకుడితో అంటారు, రాజుగారు ఎందుకని ఇంత తొందరపడి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఇంతమందిని చంపేయాలనుకుంటున్నారు? ఒక్క రాత్రే ఎందుకని ఇంత నిర్ణయం తీసుకున్నారు? తెల్లారిన తర్వాత ఇంకా కొంతమందిని అడగవచ్చు కదా. ఇంకా కొంతమందిని ఏదో రాజు ఆస్థానంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా జ్ఞానాలు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగచ్చు కదంటే రాజు ఆజ్ఞ శిరస్సు. మరి రాజు ఆజ్ఞ మనం తప్పనిసరిగా వినాలన్నప్పుడు ఇదిగో మేము చెబుతాం. హల్లెలూయా. నేను చెబుతాను. హల్లెలూయా. మేము ఆ కళ చెబుతాము, కళ భావం కూడా చెబుతా ఉన్నప్పుడు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా నేను స్పష్టంగా చెప్పేస్తున్నాను. హల్లెలూయా. 2 నిమిషాలు అలా చేసేస్తా. రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు రాజా మేము చెబుతాం, ఆ కళ భావం చెబుతాం, ఆ కళకు అర్థం చెబుతాం, ఆ కళ ఏంటో కూడా చెబుతాం అన్నప్పుడు రాజుగారు కొన్ని దినాలు వాళ్ళకి సమయం ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా దానియేలు ఏం చేస్తాడో తెలుసా? వెళతాడు. వెళ్ళి సెంటర్కు మేషకు అబేద్నెగో దగ్గరికి వెళ్ళి ఇదిగో స్నేహితులారా మన ప్రాణాలు రాజు చేతిలో ఉన్నాయి. ఈ రోజున మన ప్రాణాలే కాదు, ఈ సంస్థానంలో ఈ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు తాంత్రిక తత్వవేత్తలు అందరి యొక్క ప్రాణాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి రాజు చంపబోతున్నాడు. కాబట్టి మన కోసమే కాదు వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దామన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సంఘములో దేవుని బిడ్డలారా ఒక ప్రార్థన గుంపు కావాలి. ఒక సమస్య వచ్చింది ఒక సహోదరికి, ఒక సమస్య ఒక సహోదరుడికి వచ్చింది. ఆ సమస్య కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. హల్లెలూయా. ప్రార్థనలోనే విడుదల ఉన్నది, ప్రార్థనలోనే జవాబు ఉన్నది. దేవుని బిడ్డలారా ఒక సహోదరికి సమస్య వచ్చిందనుకో ఎట్లారా, ఒక సహోదరికి సమస్య రంగాల్ని దానికి అట్ట కావాలి. మొన్నే 3 మెట్లు వేసుకొచ్చింది జోళ్ళు అంటే పొట్టులో 3, ఒకటి పెద్దది, చిన్నది, ఇంకా పెద్దది, ఏదో ఉంది సైజు గుర్తులేదు. హల్లెలూయా. 3 వేసుకొచ్చింది. దానికి అట్టగా జరగాలి. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది. దీని స్లోకులన్నీ కూడా చూపిస్తున్నాడు. ఆడపడ్డాడు. ఆమెకు సమస్య వచ్చింది. తన కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రార్థన గుంపేం చేయాలి తెలుసా? ఆ సమస్య కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున 5వ యానివర్సరీ అంత ఘనంగా జరగడానికి కారణం ఏంటి తెలుసా? సంఘములో ఉన్న మనం ప్రార్థన చేసాం. ఎప్పుడైతే యానివర్సరీ అన్నామో అది ప్రైట్ అవరవని, ఉపవాస ప్రార్థనలో ఉన్నాయి, లేకపోతే సంఘ ప్రార్థనలో ఉన్నాయి. మన సౌండ్ సిస్టమ్ బాగుండాలయ్యా. మీ అభిషేకం సౌండ్ సిస్టమ్ మీద, ప్లేయర్స్ ఉన్నారు అయినా ఈ బిడ్డల మీద, మ్యూజిషియన్ మీద అభిషేకం కావాలి. కోయర్ బిడ్డల మీద, కోయర్ నడుపుతున్న భాగ్యరాజ్ బ్రదర్ మీద అభిషేకం ఉండాలని, అదేవిధంగా మీడియాను ఆపరేట్ చేస్తున్న తమ్ముడి మీద, నడిపించే వారి మీద, వంట చేసే వారి మీద కొంచెంగా ఉండాలి. అన్నిటి కోసం మనం ప్రార్థన చేశాం కదా. ప్రార్థన ప్రతిఫలమే అందరూ కూడా మనల్ని ఆశీర్వదించారు. కొంతమంది ఏం చేశారు అలా అందరూ కూడా ఏం చేయాలంటే బ్లెస్ చేశారు మనం. హల్లెలూయా. ఎవరు కూడా అసూయపడలే. మన సంఘాన్ని, ఈ లైటింగ్ ని, బెలూన్స్ ని, జనాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా మన గ్రేట్ చర్చ్ వాళ్ళు ఏంటి, హోలీ లాంటి వాళ్ళు ఏంటి, మన స్నేహితులు నౌఫ్యం చర్చ్ వారేంటి, అందరూ కూడా అన్ని చర్చెస్ పాస్టర్లు అందరూ కూడా మనం బ్లెస్ చేశారు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఎవరు కూడా అసూయపడలేదు. అందరూ కూడా ప్రేమించారు. ఎంతముందు కొంచెం అలా ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం అందరూ కూడా మనం హత్తుకున్నారు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేశాం. హల్లెలూయా. ప్రార్థన చేసే గుంపు కావాలి. ప్రతి సంఘంలో సమస్య వచ్చింది, ఆ సమస్యను చూసి నమ్మకూడదు. ఆ బిడ్డ స్వస్థత పడాలి, ఆ సహోదరుడు లేవాలి, ఆ సహోదరికి వీసా పని అవ్వాలి, ఆ సహోదరి రియంట్రీతో ఇంటికి రావాలి, ఆ సహోదరికి ఉద్యోగం రావాలి, ఆ సహోదరుడికి
హృదయానికి నెమ్మది కలగాలని ఏ సంఘంలో అయితే ఒక గుంపు స్త్రీలలో ఒక గుంపు పురుషుల్లో ఒక గుంపు ప్రార్థన చేస్తారో దేవుని బిడ్డలారా, ఆకాశమందు మన ప్రార్థన వినే దేవుడు రాయి కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన నడవలేని వాడు కాదు, ఆయన మాట్లాడలేని వాడు కాదు, ఆయన చెయ్యి చాచి మనల్ని ఆశీర్వదించకుండా ఉండేవాడు కాదు. ఆయన మడిచే దేవుడు, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, హల్లెలూయా. ఆయన చూచే దేవుడు, హల్లెలూయా. ఆయన చెయ్యి చాపి మనల్ని స్వస్థపరిచి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు, హల్లెలూయా. యేసుకి తప్పని కదా, హల్లెలూయా. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టు కాదు, యేసయ్య దేవుని బిడ్డలారా. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. ఇదిగో దేని కోసమైతే ఇజ్రాయెల్ దేశంలో గంట గంట కష్టపడుతూ ఉన్నావో, ఒక్క గంట కూడా వదలకుండా నీవు కష్టపడుతున్నావో, నీ మనస్సును ఎరిగిన దేవుడు, హల్లెలూయా. నిన్ను చూచే దేవుడు, హల్లెలూయా. నీ సమస్యను ఎరిగిన దేవుడు, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఆయన ప్రజల కోసం. నీవు ఆయన రక్తం ఇచ్చి కడిగిన దాని మీద కడిగిన వ్యక్తి, హల్లెలూయా. ఇశ్రాయేలు అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి, ఫ్రీగా రండిరా బాబు, నువ్వు నా కుమారుడురా, నువ్వు నా కుమార్తెవురా అన్నాడు. అబ్రహాం వచ్చే నువ్వు అక్కడి నుంచి ఇరాక్ నుంచి అన్నాడు. నిన్ను నన్ను అలా పిలవలేదు దేవుని బిడ్డలారా. సిలువకు దిగి వచ్చింది ఆ ప్రేమ, హల్లెలూయా. కల్వరిలో నీ కోసం రక్తం కాచింది, హల్లెలూయా. నీ కోసం యేసయ్య తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. యు ఆర్ ద స్పెషల్, యు ఆర్ ద స్పెషల్. నీవు ఒక ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడివి. నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ఏ సమస్యనైనా మనం ఎదుర్కోవచ్చు, హల్లెలూయా. దానియేలు స్నేహితులు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు ఆ కలయిక చూపించాడు, హల్లెలూయా. ఆకాశమందున నిజమైన దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతికి దేవుడు. ఆ కళ భావం కూడా చెప్పాడు. రాజు దగ్గరికి వెళతాడు, వెళ్ళి ఇదిగో నీవు నా కళంటే చెప్పగలవా, నా కళకు అర్థం చెప్పగలవంటే దానియేలు ఏమంటాడు తెలుసా? మామూలు లోకల్ పాస్టర్లు అయితే సూట్ వేసుకొస్తాడు, అయితే అవసరమైతే నల్ల జెండా కూడా వేసుకుంటారు, నల్లదో పచ్చదో ఎర్రదో, అర్థమైందా? అవసరమైతే కిరీటం కూడా పెడతారు కొంతమంది ఇండియాలో, ఇంకెక్కడ పెట్టలా త్వరలో. వాళ్ళు ఏం చేస్తారు సార్, మొత్తం వాక్యం ఉంది కదా, నాకు తెలుసు కదా, ఎట్ట వస్తారు రొమ్మేసుకుంటారు. దానియేలు వచ్చి అంటాడు, రాజా ఇది నా శక్తి వల్ల నేను తెలుసుకోలేదు, నా జ్ఞానం వల్ల నేను తెలుసుకోలేదు, ఇదిగో నేను చదివినటువంటి విద్య వల్ల నీ కళ ఏంటో నాకు తెలియలేదు, నీ కళ భావం ఏంటో నాకు తెలియలేదు. ఇదిగో ఆకాశమందున్నాడు ఒక దేవుడు, హల్లెలూయా. ఆకాశమందున్నాడు ఒక దేవుడు, హల్లెలూయా. ఇదిగో నీ మంత్రగాళ్ళు, నీ యొక్క గారడి విద్య తెలిసిన వాళ్ళు, మీ కల్దీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నాకు కూడా తెలియనటువంటి సంగతులను చెప్పగలిగిన వాడు ఆకాశమందు ఒకడున్నాడు, హల్లెలూయా. ఆ దేవుడికి చప్పట్లు కొడతావా? ఆకాశమందు నా దేవుడికి చప్పట్లు కొడతావా? ఆయన పేరు నజరేయుడైన యేసు, హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు, హల్లెలూయా. ఆయన పేరు యేసు, యేసు, యేసు. దానియేలు నేను గొప్పవాడిని, నేను అన్ని చెప్తాను అనలేదు. దానియేలు తనకు తాను సున్నా అయిపోయాడు, తనకు తాను ఎంటీ అయిపోయాడు, ఆయన చూపిస్తూ ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. కలభావం అంతా కళ చెప్తారు. కలభావం చెప్పగానే బాబో, ఈయనేమో తన యొక్క భావాన్ని చెప్తున్నాడు, తనేంటో ఆడే ఒకటి పెద్ద బాబా అనుకుని రామంటూ వచ్చి దానియేలుకి సాష్టాంగ నమస్కారం, బైబిల్లో ఉంది. దానియేలుకి బాబా వచ్చి చెప్పాడు, రా బాబా నీ సాష్టాంగ నమస్కారం పెట్టాడు, బైబిల్లో ఉంది, చదవండి ఇంటికి వెళ్ళి. ఆయన అంటున్నాడు,
నీ దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరని ఆ రోజు నుండి ఆకాశమందున్న ఆ నిజమైన దేవుని ఆరాధించుట ప్రారంభించాడు. ఎవరో తెలుసా? ఆ సమయంలో ఈ ప్రపంచానికి చక్రవర్తి. ఈ రోజు కూడా సద్దాం హుస్సేన్ అంటే మనుషులందరికీ సద్దాం హుస్సేన్ ఎలా తెలుసో తెలుసా? ఆ విధంగా ఆ రోజున వాడికంటే కూడా 1000 లక్షల రెట్లు పేరు పొందినటువంటి నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేసి ఆకాశమందున్న ఆ నిజమైన దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒకసారి నుంచుందామా? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిల పడి నమస్కరించి గడగడలాడు, సాగిల పడి నమస్కరించి గడగడలాడు.